నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసే లక్ష్యంతో పార్టీ అధిష్టానం అయితే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా వరుసగా సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తద్వారా బీజేపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం చూస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా హైదరాబాద్లో ఈ పార్టీ బేరర్ మీటింగ్ జరిగింది. రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానంగా కొత్తగా ఎన్నికైన ఇదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా కీలకంగా ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలే లక్ష్యంగా ఇక పార్టీ కార్యక్రమాలు ఉండాలి, ప్రజల్లోకి ఉండాలి, తద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా జూన్ తర్వాత వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఒకటి పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ వరుసగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్నింట్లో కూడా ఎక్కువగా స్థానాలు గెలవాలి, బీజేపీ బలోపేతం కావాలి, అందులో మనకంటూ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో దాన్ని అధికారమే లక్ష్యంగా దాన్ని ఉపయోగించుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ గెలవడంతో ఇక అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పూర్తిగా ఇక వచ్చే ఎన్నికల్లోనూ అలాగే కొనసాగించేలాగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. ఎక్కడెక్కడ వీక్ ఉందో అక్కడ కూడా ఫిల్ చేయాలని కూడా చూస్తుంది. ప్రధానంగా అర్బన్లో ఇప్పటివరకు బీజేపీ బాగా వేసింది, ఒక ఓటు బ్యాంకు కూడా ఉంది. ఇక పూర్తి స్థాయిలో రూరల్పై ఇక పట్టు తెచ్చుకోవడానికి కూడా బీజేపీ ఆలోచనలు చేస్తుంది. ఎట్లాగైనా కమలం సంబంధించిన గుర్తు ప్రజల్లోకి వెళ్ళాలి, తద్వారా బీజేపీ ఇటు వీళ్లకు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా అనేలాగా కనిపించేలాగా ప్రయత్నాలు ఉండాలి, కార్యక్రమాలు ఉండాలి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే స్థానికంగా బలంగా ఉంటే అది పూర్తి స్థాయిలో అక్కడ పార్టీ కేడర్ కూడా బలంగా ఉంటే అది తద్వారా పూర్తి స్థాయిలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తున్న నేపథ్యంలో అది ఉపయోగపడుతుంది. వచ్చే ఎన్నికలైక బీజేపీకి అత్యంత ముఖ్యమైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద సమస్య ఏం కాదని కూడా అధిష్టానం యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా బీజేపీ తమ సత్తా చాటుకుంటూ పోతుంది. గత ఎన్నికలతో పోలిస్తే అసలుకు మెజార్టీ స్థానాలు కూడా గెలుచుకుంటూ పోతుంది. ఎగ్జాంపుల్ కనుక చెప్తే అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుచుకుంది. మెజార్టీ స్థానాల్లో ఓటు బ్యాంకు కూడా వచ్చింది. దాదాపు అన్నింటిలో కూడా ఎక్కువ స్థానాల్లో కూడా చాలా వరకు కూడా డిపాజిట్ కూడా దక్కించుకున్నది. ఇక తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కనుక చూస్తే మాత్రం ఉన్న 17 స్థానాల్లో మొత్తం ఏకంగా 8 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంది. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం 3 జరిగితే 2 గెలిచింది. ఓవరాల్గా మండలిలో 3 సంఖ్య పెంచుకుంది. ఇలా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్గా పనిచేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీ వెళ్ళే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ధీటుగా అలాగే ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించే అవకాశం ఉంది. కనిపించేలాగా కార్యక్రమాలు ఉండాలని కూడా పార్టీ అయితే ఒక టాస్క్ లాగా చేసుకుంటూ పోతుంది. సర్కార్ ఏదైతే చేస్తుందో, ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే చేయలేదో ఆ చేయలేని పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూడా పార్టీకి మైలేజ్ వస్తుందని కూడా ఒక ఆలోచన చేస్తుంది. మరోవైపు తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడే ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటికప్పటికే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా పార్టీకి అయితే ఎలాంటి ఓట్లు పడవు, అది అంత పనిచేయదు. ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా వర్క్ సిద్ధం చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ పరంగా కూడా కమిటీలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో పూర్తి స్థాయిలో ఫుల్ కాలేదో కమిటీలు కూడా పూర్తి స్థాయిలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో కూడా కాస్త రాద్ధాంతం అయితే జరిగింది. చాలామంది కూడా అధ్యక్ష బరిలో ఉన్నప్పటికీ ఆశించినప్పటికీ భంగపడ్డారు. వాళ్ళను కొత్త అధ్యక్షుడు కలుపుకొని అన్ని కార్యక్రమాల్లో భాగం చేయాలని కూడా పార్టీ చెప్పింది. ఇక తద్వారా పార్టీకి ఎలాంటి ఇబ్బంది అయిన పరిస్థితి ఉండదు. మరోవైపు ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొంటున్నారో చేస్తున్నారో వాళ్ళపై మాత్రం చర్యలు తప్పదని కూడా చెప్పింది. అంటే ఎవరైతే పార్టీకి
కష్టపడి ఇంకా పనిచేయాలని ఉన్న వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గుర్తింపుకు భంగం కలగకుండా ఉండాలి, వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇలా గ్రామ స్థాయిలో బూత్ల వారీగా మండలాల వారీగా ఒక్కొక్క కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. అలాగే ప్రజల నుండి వచ్చిన సమస్యలను గ్రామ స్థాయి మండల స్థాయి గుర్తించి కూడా జిల్లా స్థాయిలో కూడా వీటిని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఉంటే మాత్రం అది పార్టీకి ఉపయోగమయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కార్యక్రమాలు ఉండాలి. ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళాలి. ఏదైతే పథకం ఉందో అప్లై చేసే క్రమంలో కూడా ప్రజలు ఇబ్బంది పడితే అందుబాటులో ఉండాలి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇక మన కార్యాచరణ ఉండాలి. కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మార్పు ఉండదు. కొత్త అధ్యక్షుడు చాలా పోటీ ఉన్నది. ఆ పోటీ ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నది. ఎవరు వచ్చినా మాత్రం ఇక ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లోకి వెళ్ళడం, తద్వారా పార్టీని మైలేజ్లోకి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులేస్తున్నట్టు తెలిసింది. అంటే టార్గెట్ లోకల్గా పెట్టుకుంది. లోకల్లో పట్టు సాధిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న బీజేపీ అధిష్టానానికి ఇదొక మంచి ముందున్న ఒక సవాలు, ముందున్న ఒక మంచి కార్యక్రమంగా చూసుకున్నా. అంటే ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంలో, ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ నేపథ్యంలో వీటన్నింటిని తీసుకొని అంటే ఇక్కడ పని చేస్తే, ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద సమస్య ఏం కాదు. 8 స్థానాలు, ఒక స్థానానికే ఉన్న అసెంబ్లీలో 8 స్థానాలు వచ్చిందంటే వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావచ్చని అధిష్టానం యోచిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎన్నికలనే గీడ్రాయిగా తీసుకుంటుంది. ఇక సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలే లక్ష్యంగా అడుగులేస్తుంది. ఎక్కడైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు పూర్తి స్థాయిలో కేంద్రీకరించడం, తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ కార్యక్రమాలపై ఎవరైతే ప్రభుత్వం చెప్పిన పనులు ఏదైతే చేయట్లేదు దాని నిరసన కార్యక్రమాల రూపంలో గ్రౌండ్లో అందుబాటులో ఉండడం, తద్వారా బీజేపీ ఉన్నది సమస్యలు అని చెప్పేలాగా కూడా ఆ యొక్క నేతలు ఉండడం అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫలితాలు వచ్చేసారి పార్టీకి ఓటు బ్యాంకు పరకంగా పనిచేస్తాయి. అలా అడుగులేయాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూర్చొని సర్దుబాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్గత వ్యవహారాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది పార్టీపై ప్రభావం చూపిస్తే మాత్రం వాళ్ళపై ఎంతటి పెద్దవాళ్ళపైన కూడా చర్యలు తప్పవనే ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఇలా మొత్తంగా ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తుంది. లోకల్లో ఎట్టైనా ఓటు బ్యాంకును సాధించాలి అనే లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా వస్తున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇక కార్యాచరణ ఉండబోతుంది. ప్రజల్లో ఇక ఉండేలాగా వివిధ కార్యక్రమాలు పెట్టుకోవాలి. 15 నెలలు ఎలాగో కాంగ్రెస్ పాలన పూర్తయింది. వాటిని దృష్టి పెట్టుకుని ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఏమి చెప్పింది, ఏమి చేయాల్సి ఉంది, ఏమి చేస్తుంది, ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్గా చెప్పుకుని లెక్కలతో ఇవ్వాలి. ఇక ప్రధానంగా మరొక అంశాన్ని కూడా ఈ యొక్క మీటింగ్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో పథకాల విషయంలో కూడా వాటా ఉంది, నిధులు ఇస్తుంది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. అలాగే చాలామంది బీజేపీ నాయకులకు కూడా ఈ విషయంలో అవగాహన లేదు. బియ్యం దగ్గర నుండి అన్ని రంగాల్లో అన్ని రకాల పథకాలు, ఇండ్ల పథకం నుండి ఏ పథకంలో చూసుకున్నా, ఏ సబ్సిడీలు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మాత్రం కేంద్ర ప్రభుత్వ వాటా ఆ పథకంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. కానీ చెప్పట్లేదు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కేంద్రం ఏమేమి ఇస్తుంది, రాష్ట్రానికి ఏమేమి తెస్తుంది, ఎంత నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని ఏం చేస్తుంది అనే విషయాన్ని వివరించడం ద్వారా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి చెప్తే పార్టీ పట్ల సానుకూలత వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ క్రెడిట్ అంతా తెలంగాణ సర్కార్కు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. తప్పకుండా ఆ సబ్జెక్టు పట్ల, నిధుల వివరాల పట్ల కూడా అవగాహన తెచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళాలని కూడా ఈ యొక్క మీటింగ్లో కూడా ఇటు చర్చకు వచ్చింది. ఇలా మొత్తంగా కేంద్రం ఇస్తున్న నిధులపై, రాష్ట్రం చేస్తున్న పనితీరుపై ప్రజల్లోకి నిరసన కార్యక్రమాలు చెప్పడం ద్వారా వచ్చే జూన్ నుండి జరిగే ఎన్నికల నేపథ్యంలో వరుస ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులేయాలి. తద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా మొత్తంగా మాత్రం ఎన్నికలే లక్ష్యంగా, అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ అడుగులు వేయడానికైతే సిద్ధమవుతుంది.